నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగినటువంటి తీవ్ర తుఫాను మొంతా రాత్రి 11:30 మరియు 12:30 గంటల మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి తీరం దాటం జరిగింది. మరి ముఖ్యంగా గమనించినట్లయితే కాకినాడకి దక్షిణంగా ఆల్మోస్ట్ నర్సాపూర్ దగ్గర తీరం దాటింది. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావడం జరిగింది. రాత్రి 2:30 గంటలకి తుఫానుగా కొంచెము బలహీనపడడం జరిగింది. ఇది తదుపరి కూడా ఆల్మోస్ట్ ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగించే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనం ఈరోజు కొన్ని జిల్లాలలో రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల రావడం జరిగింది. ఈవెన్ ఈరోజు భారీ వర్షాలు లేదా అతి భారీ వర్షాలు వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది. కాబట్టి నెల్లూరు, ప్రకాశం, అలాగే పల్నాడు, నంద్యాల, గుంటూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాలలో మనకు రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కింద ఉన్నటువంటి బాపట్ల, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాలలో మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పైన ఉన్నటువంటి ఉత్తర జిల్లాలన్నింటిలో కూడా 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడపలో కూడా ఆల్రెడీ నిన్న ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్ రిపోర్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కింద ఉన్నటువంటి సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీని ఇంపాక్ట్ రేపు కూడా కొన్ని చోట్ల కంటిన్యూ అయ్యేదానికి ఉంది. మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక గాలులు గమనించినట్లయితే మరి ముఖ్యంగా ఎక్కడైతే తుఫాను వెళ్తూ ఉందో దాని దిశలో పక్కలో ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ బాపట్ల నుంచి గమనిస్తే బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ నుండి అటు సైడ్ ఏలూరు కొంత ప్రాంతము, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంత ప్రాంతము, అదేవిధంగా కాకినాడ, కోనసీమ ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకు దాదాపుగా 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి జిల్లాలో కొంతమేర తగ్గేసి మనకు దాదాపుగా 50 నుండి 60 కిలోమీటర్లు, ఇంకా ఈరోజు సాయంత్రం ఇంకా బలహీనపడి 45 నుండి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లతో వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు మేము హెచ్చరిస్తున్నాము, తీరం దాటిపోయింది కదా, మనం ప్రశాంతంగా ఉందామనే దానికి లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తుఫానుకు వెనక భాగంలో ఉన్నటువంటి గాలులు కూడా మళ్ళీ నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంది. తీవ్రంగా గాలులు వీచే అవకాశం ఉంది. దాని పర్యవసానంగా ఇప్పుడు మరీ గాలులతో కూడినటువంటి వర్షం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరు కూడా ఇప్పుడే బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.